హలో నమస్తే సార్, మీ పేరు? మహిపాల్. మహిపాల్. సార్, సికింద్రాబాద్ లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తారు అనుకుంటారు? కిషన్ రెడ్డి గారు వస్తారు, బీజేపీ. ఎందుకు కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? బాగా మంచి వర్క్ చేస్తున్నారు కదండి, సెంట్రల్లో కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ మంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ స్టేషన్ చూడండి ఎంత అధునాతంగా చేస్తున్నారు, కొన్ని వందల కోట్లు వెచ్చిచ్చి. మన సికింద్రాబాద్ స్టేషన్ కాదు, అన్ని సెంట్రల్ ఫండ్స్తో చాలా డెవలప్మెంట్ ఉందండి. మరి సెంట్రల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? సెంట్రల్లో 370+ బీజేపీ, మోదీ గారే. అంటే సెంట్రల్ లో మోదీ గారు వస్తారు కాబట్టి ఇక్కడ కానీ కిషన్ రెడ్డి గారిని బీజేపీ గెలిపిస్తే బెటర్ అంటారా? లేదండి, ఇక్కడ కిషన్ రెడ్డి కంపల్సరీ, అక్కడ మోదీ గారు కంపల్సరీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారికి గెలిస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందా ఈసారి? 100% ఇస్తారండి. ఆయన చేసిన సేవకి, ఆయన చేసిన డెవలప్మెంట్కి కంపల్సరీ వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడ. సో ఈ 5 years చూసుకుంటే ఆయన సికింద్రాబాద్కి ఏమైనా చేసేది ఉందా, చేసినారంటారా? చేశారు కదండి, చెప్పాను కదా, మన స్టేషన్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. మనం మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి ఏమంటారు ఇక్కడ సికింద్రాబాద్? బలమైన క్యాండిడేట్స్ లేరండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బలమైన క్యాండిడేట్స్ లేరు. దానం నాగేందర్ మొన్ననే వచ్చాడు ఇక్కడ కాంగ్రెస్లోకి. మన పద్మారావు గారు కూడా, ఆయన నియోజకవర్గం వరకు ఆయన పవర్ఫుల్, కానీ మొత్తం సికింద్రాబాద్కి కావాలి అంటే కొంచెం ఈయన దగ్గర ఉంది కదా, ఈయన ఆల్రెడీ ఎంపీ, ఈయన దగ్గర ఏంది అనేది ఐడియాస్. కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎలాంటి వారు? చాలా మంచివారు అండి, మంచివారు. మేము పర్సనల్గా పోయినా కూడా, ఒక వ్యక్తిగా పోయినా కూడా అపాయింట్మెంట్ ఇస్తారు, కలుస్తారు, మన సమస్యను వింటారు, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్ గా అట్లా సెంట్రల్ లో బీజేపీ, ఇక్కడ సికింద్రాబాద్ లో కానీ బీజేపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. 100%. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? ఓకే సార్, ఇప్పుడు సికింద్రాబాద్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తారు సార్? ఏ పార్టీ వస్తుంది, ఎవరు వస్తారు? సికింద్రాబాద్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ ఎలక్షన్లో మీరు తీసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం బీజేపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందండి. సో బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ. లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసినాము, లాస్ట్ గవర్నమెంట్లో చాలా వరకు ఎంపీస్ గెలిపించినారు. సో బీజేపీ ఇవ్వాల్సింది అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తుంది. బీజేపీ ఇవ్వాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించినవి, దాని ప్రపోర్షనేట్ బేసిస్గా రాష్ట్రానికి ఇచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. బీజేపీ ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా చూసి, ఇంకొక రాష్ట్రాన్ని ఒకరు చూసి, ఆ విధంగా పార్షియాలిటీ అయితే ఏం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.